స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఫేజ్ చేంజెస్ ఎలా జరుగుతాయో ఈజీగా తెలుసుకుందాం. మ్యాటర్కి 3 స్టేట్స్ ఉంటాయి: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. హీట్ గెయిన్ లేదా హీట్ లాస్ వల్ల ఇవి ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి మారతాయి. మొదట ఫ్యూజన్ లేదా మెల్టింగ్. ఇది సాలిడ్ నుంచి లిక్విడ్గా మారే ప్రాసెస్. పార్టికల్స్ హీట్ గెయిన్ చేసి ప్యాక్డ్ స్ట్రక్చర్ని లూజ్ చేస్తాయి. తర్వాత వేపరైజేషన్. ఇది లిక్విడ్ నుంచి గ్యాస్గా మారే ప్రాసెస్. పార్టికల్స్ ఎక్కువ హీట్ తీసుకుని వేగంగా మూవ్ అవుతూ దూరంగా వెళ్తాయి. ఇప్పుడు రివర్స్ ప్రాసెసెస్ చూద్దాం. కండెన్సేషన్ అంటే గ్యాస్ నుంచి లిక్విడ్గా మారడం. పార్టికల్స్ హీట్ లూజ్ అయి స్లో అవుతూ దగ్గరగా వస్తాయి. సాలిడిఫికేషన్ అంటే లిక్విడ్ నుంచి సాలిడ్గా మారడం. పార్టికల్స్ హీట్ లూజ్ అయి ఫిక్స్డ్ లాటిస్ స్ట్రక్చర్లు లాక్ అవుతాయి. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ సబ్లిమేషన్. ఇందులో సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా మారుతుంది. లిక్విడ్ ఫేజ్ని కంప్లీట్లీ స్కిప్ చేస్తుంది. ఇంకా రివర్స్ ప్రాసెస్ని డెపోజిషన్ అంటారు. అంటే గ్యాస్ డైరెక్ట్గా సాలిడ్గా మారిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే హీట్ గెయిన్ అయితే పార్టికల్స్ ఫాస్ట్ అవుతాయి. హీట్ లాస్ అయితే పార్టికల్స్ స్లో అవుతాయి. ఇదే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఫేజ్ ట్రాన్సిషన్స్.